సార్ కంగ్రాచులేషన్ సార్. మనకి మసూదా ఒక పారామీటర్ని సెట్ చేసింది. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి హిట్ అయ్యి తర్వాత ఈ సంవత్సరం పెండం అలాంటి ఎక్స్పీరియన్స్ అందించింది. అంటే మీకు చాలా లిమిటెడ్గా ఉంటుంది. మాకు హారర్ మూవీస్ చేసేటప్పుడు ఆడియన్స్ లిమిటెడ్గా ఉంటారు, బడ్జెట్స్ లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఈ లిమిటెడ్ అనే దాంట్లోనే అన్లిమిటెడ్ సక్సెస్ని మీరు అందుకోగలిగారు. సో మీడియా వైపు నుంచి కానీ ఆడియన్స్ వైపు నుంచి కానీ డే బై డే షో బై షో రెస్పాన్స్ పెరుగుతుంది. మీడియా ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా కింద సపోర్ట్ చేయడం చూస్తాం, రివ్యూస్ పరంగా కానీ వీటి పరంగా కానీ. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా ఎలా ఫీల్ అవుతుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. చాలా హ్యాపీగా ఉందండి. నేను ముందే అనుకున్నాను దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. సో ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. హౌస్ఫుల్స్ అవుతున్నాయి, థియేటర్లో అరుపులు, చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు మీడియా అండి. మీ అందరూ చాలా సపోర్ట్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు మా సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ కూడా ఇలానే షోస్ పెరుగుతూ ఉంటాయని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, సో ఒక సోలో సక్సెస్ అనుకున్నారు చాలా కాలం తర్వాత. సార్ ఒక టీమ్ సక్సెస్ సార్. నిజంగా నాకు ఇట్స్ ఫస్ట్ సక్సెస్. ఇండివిజువల్గా ఒక సినిమాలో అంటే సపోర్టివ్ రోల్స్, క్యామియోస్ తెలుగులో ఇవే అనమాట. ఒకరికొకరు, తర్వాత పోలీస్ దాని తర్వాత ఇదే సార్. ఇట్స్ ద ఓన్లీ ఫిల్మ్. లాంగ్ గ్యాప్ తర్వాత భయపెడుతూ విజయాన్ని అందుకున్నారు. సో ఎలాంటి కేకతోటి సార్ ఉన్నారు? అంటే దీనికోసం కాసుకొని ఉన్నాం సార్. సో అవకాశం దొరికేటప్పుడు లోపల నుంచి ఒక కసి ఉంటుంది కదా, అండ్ అది అన్నీ సార్ ఇన్నేళ్ళు దీనికోసమే కాసుకొని ఉండడం. దాని తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరాం అక్కడే మనం ఇది చేయలేకపోతున్నామన్న ఒక లోతు ఉంది సార్. అండ్ ఆ ఒక కంప్లీషన్ ఈరోజు దొరికింది. గ్రేట్ సాటిస్ఫాక్షన్ సార్. అదే చెప్పాను కదా సార్, నిన్న చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా భోజనం చేశాను సార్. ఇట్ వాస్ వెరీ నైస్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సక్సెస్ టు ఎంటైర్ పిండం టీమ్ అండ్ మీడియా. యశ్వంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. చాలామంది చెప్తుంది ఏంటంటే సినిమా చాలా బాగుంది, అయితే ఇంకా సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకాస్త ముందుగా వచ్చి ఉంటే సెకండ్ వీకెండ్ కూడా ఇంకా లాంగ్ రన్ బాగా పడేది సినిమా. బట్ ఈ వీకెండ్ వచ్చేసరికి సలారు, డంకీ లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా అని చెప్పి అంటున్నారు. దానికి మీ రియాక్షన్? అంటే యాక్చువల్లీ మేము అనుకున్న డేట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డేట్ అనిపించిందండి. అంటే మా మూవీకి మేము అట్లీస్ట్ 6 ఆడియన్స్కి రీచ్ అయితే చాలు అనుకున్నాను, బట్ ఆడియన్స్ రీచ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ వీక్ కూడా మా మూవీ రన్ అవుతుందండి. యాక్చువల్లీ సలార్తో పాటు హోల్డ్ చేయొచ్చు. ఎన్ని థియేటర్స్ వరకు హోల్డ్ చేయొచ్చు? మ్యాక్సిమం హోల్డ్ చేస్తామండి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం హోల్డ్ చేయడానికి. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు కదా, హీరో ఎవరో చెప్పేస్తే. హీరో కథ ఫినిష్ అయిన తర్వాత దాన్ని బట్టి చెప్తానండి. డైరెక్టర్ అనౌన్స్ చేసాం కదా హీరోని. యశ్వంత్ గారు, ఈ సినిమా 36 డేస్లో చేశానని అన్నారు. ఇది కాంప్లిమెంట్ అనుకోవచ్చా, నెక్స్ట్ సినిమాకి ప్రెషర్ అనుకోవచ్చా ఆయనకి? ప్రెజర్ ఏం లేదండి. ప్రెజర్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఉండేది కదా. హీజ్ వెరీ కూల్ గై. సో ఈ సినిమా 36 డేస్లో పొలిటికల్ అన్నారు కదా, మళ్ళీ 20 రోజుల్లో తీయమంటారేమో అని భయం. లేదు అట్లా కాదు. యాక్చువల్లీ ఐ జస్ట్ టోల్డ్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. 36 డేస్లో అవుట్పుట్ అంతా కంప్లీట్. జనరల్గా 40 రోజులు చేయమన్నారు, 40-45 రోజుల్లో. ఆయన వచ్చి 30. మాకు 44 డేస్ ఉండే షెడ్యూల్, 44-45, బట్ హీ డిడ్ ఇట్ ఇన్ 36 డేస్. హీరో గారు, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో భోజనం చేసిన అన్నారు. మరి ఇప్పుడు ఇంకా ఈ టీంతో భోజనం చేసి ఇప్పుడు ఈ సినిమాలకు మళ్ళీ రెమ్యునరేషన్ ఏమైనా పెంచుతున్నారా, లేదంటే మీ యాటిట్యూడ్లో ఏమైనా తేడా వస్తుందా ఈ సినిమా? సార్ నేను అదే చెప్పాను కదా సార్, పోయినసారి ఒక ఫంక్షన్ ప్రెస్ మీట్లో చెప్పాను కదా సార్, ఎక్స్ట్రా డేస్కి సార్ ఏదైనా ఇవ్వాలా అని అడిగారు. మీరు అడిగిందే నాకు ఏదో పెద్ద బహుమతి ఇచ్చేసినట్టు అనిపించింది. ఇండస్ట్రీలో ఎవరు అలా అడగలేదు, ఫస్ట్ టైం అడిగారు. అదే పెద్ద ఒక బోనస్ లాగా అనిపించింది. అండ్ డబ్బుల గురించి కాదు సార్, ఆల్వేస్ సమ్టైమ్స్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ సార్. సో దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక పాయింట్ తర్వాత. ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వచ్చాను. నా మొదటి జీతం వచ్చి 750 రూపాయలు సార్. సో నేను ప్రతి చోట పనిచేశాను. నేను పెట్రోల్ బంక్లో కూడా పనిచేశాను, కేటరింగ్లో కూడా పనిచేశాను. సో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ ఇస్ రైట్ నౌ ఇస్ జస్ట్ బోనస్ ఫర్ మీ. యశ్వంత్ గారు, ఈ మూవీ రిలీజ్కి ముందు ఓటీటీ నుంచి మంచి భారీ ఆఫర్ వచ్చినా కానీ థియేట్రికల్కే వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అవునండి. సో అది రిస్క్ అనిపించలేదా? లేదండి. యాక్చువల్లీ మేమంతా ఒక టీమ్. యాక్చువల్లీ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, నేను కానీ మా డైరెక్టర్ కానీ మా కోడ్ ప్రొడ్యూసర్ మేమంతా ఫ్రెండ్స్. మా స్ట్రాంగ్ డెసిషన్ ఏంటంటే ఇది మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఇది కంప్లీట్గా ఇది థియేటర్కి వెళ్ళాల్సిన సినిమానే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ ఫేస్
ఏదైతే అది అవుతుంది, మనం ఫేస్ చేద్దామని మేము డెసిషన్ తీసుకొని వీ కేమ్ బ్యాక్ హియర్. బట్ ఆడియన్స్ ప్రూవ్డ్ వీఆర్ కరెక్ట్. అంటే ఫస్ట్ సినిమానే కదా, సేఫ్ గేమ్ ఆడాలనిపించలేదా? ఆ సేఫ్ గేమ్ కంటే కూడా ఇంత మంచి సినిమా థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూస్తే బాగుంటుంది అనిపించింది. అంటే ఇది నా ఒక్క డెసిషన్ కాదు, చెప్పాను కదా, నాది, మా డైరెక్టర్ది అండ్ కో ప్రొడ్యూసర్. ఏదైతే అది అవుతుంది, విల్ లెట్స్ బీ ఆన్ అవర్ గట్ ఫీలింగ్ అన్నట్టు వీ వెంట్ ఫర్ ద థియేటర్స్. పిండం 2 ఎప్పుడండి? డైరెక్టర్ ఉందా సార్? పిండం 2 ఉందా? లేదండి, ఇప్పట్లో అయితే ఏం ప్లాన్ చేయట్లేదు. ఇంకా టైం పడుతుంది. ఎప్పుడైతే బ్యానర్కి డబ్బులు అవసరమో అప్పుడు తీస్తాం. జోకి డైరెక్టర్ గారు, V3 ఛానల్ సురేష్ నా పేరు. సో ఫస్ట్ చెబుతుంటే హర్రర్ జోన్ నమ్ముకున్నారు కదా, అదే కంటిన్యూ చేస్తారా? లేదండి, నేను ప్రతి సినిమా వేరే జానర్ ఉండబోతుంది. నెక్స్ట్ అయితే పొలిటికల్ డ్రామా, దాని తర్వాత క్రైమ్ కామెడీ. ఎందుకు ఫస్ట్ ఇది చూస్ చేసుకున్నారు? ఇది ఫస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నాకు హారర్ సినిమాతోనే ఎంట్రీ ఉండాలని ఉండే నాకు. ఎందుకంటే హారర్ సినిమాలో ప్రతి క్రాఫ్ట్లో మన స్కిల్ చూపించుకోవాల్సి వస్తుంది. చాలా చాలా పర్టికులర్గా, చాలా కీన్గా అన్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళు డ్రామా తీసుకున్నారనుకోండి, రియల్ లొకేషన్లో షూట్ చేసేయచ్చు. ఇప్పుడు హారర్లో సెట్ కంపల్సరీ ఉండాలి, సెట్ మన కంట్రోల్లో ఉండాలి. అలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవన్నీ బాగా అనలైజ్ చేయొచ్చు. ఫస్ట్ మూవీకి మంచి ట్రైనింగ్ అనిపించింది అందుకు. సంఘటనలు ఏమన్నా చూస్ చేసుకున్నారా? మీకు ఏదన్నా తెలిసిన కథలు కానీ ఇట్లా మీరు ఓన్గా? లేదండి, ఫస్ట్ ఏం చెప్తున్నట్టే ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని, నల్గొండ జిల్లాలో జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని దాని చుట్టూ కథ రాయడం జరిగింది. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కిందాక, దీంట్లో మీరు చూస్తే స్టంట్స్ చేసాము, విఎఫ్ఎక్స్ ఉంది, కాస్ట్యూమ్స్ 1990 చాలా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది, క్యారెక్టరైజేషన్స్ కానీ. సో హారర్ సినిమాలో ఇన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ సినిమాకి అది చాలా మంచిది అనిపించింది నాకు. అందుకు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత విజయం వస్తుందా? మంచి సినిమా అయితే వస్తుందని 100% ఎక్స్పెక్ట్ చేశాను. 100% స్క్రిప్ట్ స్టేజెస్ నుంచే తెలుసు నాకు, కవి సిద్ధార్థ్ గారికి అప్పటి నుంచే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటాయి. బట్ నాకు ముందే తెలుసు ఈ స్టోరీ ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఇందాక అన్నట్టు ఓటీటీకి ఎందుకు ఇవ్వలేదంటే, ఫస్ట్ మంచి ఆఫర్ వచ్చినా కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ థియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా ఎక్కువ. సో మళ్ళీ హీరోతోటి ఏమైనా చూడొచ్చా మీ డైరెక్షన్లో? తప్పకుండా అండి. ఈజ్ గోయింగ్ టు డూ వెరీ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్. యూ విల్ నో వెరీ సూన్. హీరో గారు సో చాలా గ్లామర్గా ఉన్నారు అప్పటికి ఇప్పటికి. ఇలా మీద గెలికి అలా మాటలు తీసుకొస్తేనే మనకేంటో తెలుస్తుంది. మళ్ళీ మీరు కొత్త కథలు ఏమైనా చూస్తున్నారా? అవును సార్, రేపు యాక్చువల్లీ ఇక్కడ నుంచి షూటింగ్కి బయలుదేరాలి సార్. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సో భయపెట్టే క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు మీరు. లేదు సార్, అలా ఏం లేదు సార్. దిస్ వన్ అలా అంటున్నారా? ప్రేమలో పడాలండి, కానీ అలాంటి కథలు రావాలి. నెక్స్ట్ కూడా ఒక థ్రిల్లర్, దాని తర్వాత ఐ థింక్ సంథింగ్ ఎల్స్, ఇంకోటి ఒక ఇంటెన్స్ రివెంజ్ డ్రామా, అన్నీ కొన్ని వేరే వేరే జానర్స్లో ఉన్నాయి. తప్పకుండా మీరు సాయి కిరణ్ గారు కూడా చూసారంటే హారర్ తర్వాత ఈ డజన్ వాంట్ టు అనదర్ హారర్. ఆయన ఒక పొలిటికల్ డ్రామాని వెళ్ళారు. అందరూ వేరే వేరే జానర్స్ ట్రై చేయాలనుకుంటారు. నాకు దీనిలో ప్రీవియస్ వాజ్ అ ఫెయిలియర్. సో నాకేంటంటే దిస్ షుడ్ బి అ సక్సెస్ అనుకున్నాం. సో నౌ టిక్ అయిపోయింది హారర్. సో నాట్ హారర్ ఫర్ సమ్ టైమ్. సో ఫస్ట్ 700 తీసుకున్న రెమ్యునేషన్, మరి ఇప్పుడు ఎంతో చెప్పలేదు ఆ విషయం. 750 అది సార్, అది టెలివిజన్ సార్. ఇప్పుడు మీరు ఏదైనా మంచి లెక్క వేసేయండి. పెద్దగా వేసేయండి సార్. హాయ్ శ్రీరామ్ సార్. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, అయితే అదర్ నైట్ ఐ వాజ్ వాచింగ్ పృథ్వీరాజ్, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఆయన సలార్ డెబ్యూ ఫిల్మ్ అనుకుంటారు అందరూ, బట్ పోలీస్ ఈస్ హిస్ డెబ్యూ తెలుగు ఫిల్మ్ యాక్చువల్లీ. యా పోలీస్ ఇన్ఫాక్ట్ ఐ ఇంట్రడ్యూస్ హిమ్. సో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు శ్రీకాంత్తో కలిసి సినిమా చేస్తా అని చెప్పి నేను ఒక నేషనల్ లెవెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో అది చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇమీడియట్గా యూ బోత్ స్టార్టెడ్ అట్ ద సేమ్ టైం బేసికల్గా, మీరు పృథ్వీరాజ్ గారు కూడా. బట్ కాకపోతే చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి సక్సెస్ని డిలే చేసే మీ విషయంలో అని అనుకోవచ్చా? లేదంటే రైట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్ తీసుకుంటే సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది అని అనుకోవచ్చా? మీకు యాక్చువల్లీ పృథ్వీరాజ్ గారు ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు చేస్తారో తెలుసా మీకు? ఆల్మోస్ట్ క్లోజ్ టు 25-26 ఫిల్మ్స్. మాకు ఏ లాంగ్వేజ్లో అయినా 3 to 4 ఫిల్మ్స్ ద మ్యాక్స్. సో ది చాయిస్ ఆఫ్ ఒక 10లో 2 క్లికింగ్, a choice of 26 or 25 multiple clicking is more probability on a ratio. So mood low, if all the 3 goes wrong, again not low average, it doesn't work so much. So limitations are there. So experience also comes over a period of time and matter. That is how it is.
And in fact, he is actually 4-5 years younger than me as well. But he's talented. In fact, పోలీస్ చేసేటప్పుడు వీ ట్రేడెడ్ యాజ్ డబ్బులతో కాదు, నేను నీకోసం ఇప్పుడు చేస్తాను, నేను అడిగేటప్పుడు నువ్వు చేయాలన్నారు. నేను అలానే ఆయన మలయాళంలో విలన్గా చేశాను, ఆయన తెలుగులో నాకు విలన్గా చేశారు. సో యూ టెలింగ్ మీ ఇట్ క్యాన్ బి మిక్చర్ ఆఫ్ బోత్ కలెక్టివ్. ఐమ్ నాట్ సేయింగ్, ఐమ్ నాట్ బ్లేమింగ్ ఎనీథింగ్ ఆన్ ఎవ్రీబడి. ఇట్స్ ఆల్సో మీ చాయిస్. కూల్ సార్, హోప్ యూ విల్ క్యారీ దిస్ స్ట్రీక్. But I will not leave experimenting. I did experiment, దానివల్ల కొన్ని తప్పులే. But doesn't mean that you should give up experimenting, right? Horror also was one that. Now it's one. I have to beat few more. I will. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. Thank సాయి you. కిరణ్ రాయుడు. సాయి కిరణ్ గారు హాయ్. అంటే ఫిలిం సమ్ పార్ట్స్లో ఐ హ్యావ్ ఇష్యూస్. కొన్ని చోట్ల నాకు అంత ఎందుకో డిస్కనెక్ట్ అయ్యాను నేను యాక్చువల్గా. అవన్నీ పక్కన పెడితే నాకు 2 మేజర్ డౌట్స్ ఏంటంటే, వెన్ యు ఆర్ డీలింగ్ ఎక్సార్సిజం అన్నప్పుడు సెకండ్ హాఫ్లో అంటే ఏ మత గ్రంథంలో ఏ మంత్రాలు చదువుతుందంటే ఏమవుతుంది అనేది ఆ క్లారిటీగా అర్థం కావట్లేదు అనమాట. దే రీడింగ్ సంథింగ్ అది అనేది. అది అంటే క్లారిటీగా సెన్సార్ ఇష్యూస్ వాళ్ళు చెప్పలేదా, లేకపోతే అది మీరు చెప్పాలనుకోలేదా అలాగా? లేదు, సెన్సార్ ఇష్యూస్ వల్ల కొన్ని తీసేయాల్సి వచ్చింది, అందుకే అది అక్కడ క్లారిటీ మిస్ అయింది. కానీ మీరు చూసినట్టయితే ప్రతి లాంగ్వేజ్ ఎక్సార్సిజం మంత్రాలు పెట్టింది క్లియర్గా కాయిన్స్తోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే డెఫినెట్లీ విజువల్లీ ద క్లారిటీ ఇస్ దేర్. అండ్ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఇది కొంచెం అమెచరిష్గా అనిపించవచ్చు మీకు, బట్ వాళ్ళందరూ ఫ్యామిలీ ఎక్కడైతే గోడ్స్ ఉన్నారో ఆల్రెడీ వేరే ఆ చిన్న బేబీస్ని వాళ్ళని పట్టుకుని ఆ కోడలు ఎవరైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ హస్బెండ్ని ఆ అత్తగారి గోస్ట్ని కూడా వాళ్ళే చంపేసి ఉండొచ్చు కదా, వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు కదా. అంటే గోస్ట్లు కొట్టుకోవా? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ కథలో 1930 అండ్ కరెంట్ టైం లైన్ క్లుప్తంగా చెప్పాము. మీ కంప్లీట్ స్టోరీ చెప్పింది ఓన్లీ 1990 స్టోరీ ఒకటే. ద మెజారిటీ ఆఫ్ ద స్టోరీ 1930 అండ్ కరెంట్ టైం లైన్ క్లుప్తంగా చెప్పి వదిలేస్తాము. సో ఇట్స్ ఇన్కంప్లీట్. సో అంటే యూ వాంట్ టు టేక్ ఇట్ టు పిండం 2? అట్లేం లేదు, ఓపెన్ ఎండెడ్గా వదిలేసాము. పిండం 2కి యాక్చువల్గా స్ట్రాంగ్ స్టోరీ ఉంది, కానీ ఇప్పట్లో తీయదలుచుకోలేదు. సో అండ్ స్టేజ్ మీద లేరు రవివర్మ గారు, ఫ్యాబులస్ జాబ్ అండి. మన సినిమా చూసిన 3 days నుంచి మీరు నాకు ఫ్లాష్ అవుతున్నారు మైండ్లో. ఎక్కడ చూసినా టక్ మీ మీద వచ్చేస్తుంది, కొద్దిగా భయంగా ఉంది నాకు అది. ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్. ఐ విష్ టు సీ యూ మోర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్.